ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలు స్పందించాయి. భారత్ పాక్ సమన్వయం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని చైనా వ్యతిరేకిస్తుందని ఆ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత సైనిక చర్యపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. భారత్, పాకిస్తాన్ ఎప్పటికీ దాయాది దేశాలే, చైనాకు పొరుగు దేశాలే అన్నారు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు. భవిష్యత్తు పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఇరు దేశాలు సమన్వయం పాటించాలి అని తెలిపారు. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం దురదృష్టకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరు దేశాలు 100 ఏళ్లుగా పోరాడుతున్నాయని, గత అనుభవాల ప్రకారం ఏదో ఒకటి జరగబోతుందని ప్రజలకు ముందే తెలుసునని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలని ఆకాంక్షించారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. భారత్, పాక్ సాధ్యమైన మేర సమన్వయం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలకు దిగితే ప్రపంచం తట్టుకోలేదన్నారు. భారత ఆపరేషన్ పై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. 1999 లాహోర్ డిక్లరేషన్, 1972 సిమ్లా ఒప్పందాలను అనుసరిస్తూ దౌత్య చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు బ్రిటన్ సహా చాలా దేశాలకు ఆందోళనకరమని, ఇరు దేశాలు సమన్వయం పాటించాలని బ్రిటన్ ప్రధాని చెప్పారు.